దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనలు 119:18 వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్య కార్యములు చూచునట్లు నా కనులు తెరువుము. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మనము లేచిన కానించి ఏవేవో చూస్తూ ఉంటాం. మన కనులకు ఏవేవో కనబడుతూ ఉంటవి, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మన యొక్క జీవితంలో మనము చూడలేక పోతూ ఉన్నాం. యెహోషువ కాలములో యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడా ఆగిపో అంటే సూర్యుడు ఆగిపోయాడు. చంద్రుడా నువ్వు నిలువు అంటే నిలిచిపోయి ఉన్నాడు. ప్రియులారా, ఒక నరుడు ప్రార్థిస్తే సూర్యచంద్రులు ఆగిపోవటము అది చరిత్రలో ఇంతవరకు ఎవరి జీవితంలో జరగలేదు. కనుక అటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో ఉన్నవి. మోషే కాలంలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే, మోషే ప్రార్థించి తన చేతిలో ఉన్న దుడ్డుగర్రను సముద్రము పైన మోపినప్పుడు సముద్రము 2 పాయలైంది. సముద్ర అడుగు భాగము ఆరిపోయి ఐరోడ్డుగా మార్చబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఈనాటికి ఏ మానవుని జీవితంలో జరగలేదు. అంటే అలనాడు వారు దేవుని యందు ఎంతో నమ్మిక, నిరీక్షణ, పట్టుదల, పౌరుషము, వైరాగ్యముతో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు వారి మాటను విని ప్రకృతిలో ఆశ్చర్య కార్యాలు ఎన్నో జరిగించి ఉన్నాడు. నేను ధర్మశాస్త్రమందు ఉన్న ఆశ్చర్య కార్యాలను చూసి విశ్వాసముతో మనము ప్రార్థించినట్లయితే మన జీవితంలో కూడా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతావని తెలియచేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నా ప్రియమైన దైవ జనాంగమ, అంత మాత్రమే కాదు, మోషే ఇశ్రాయేళ్ల ప్రజలను అరణ్య యాత్రలో వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థించి దేవుణ్ణి అడిగినప్పుడు ఆకాశము నుండి మన్నాను కురిపించి ఉన్నాడు. ఆకాశము నుండి పూరేళ్లను కురిపించి ఇశ్రాయేలు ప్రజలు భుజించుటకు చక్కటి మాంసాహారాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధ గ్రంథాన్ని మనము క్షుణ్ణముగా పరిశీలిస్తే ఒకానొక దినాన సంసోను యుద్ధము చేసి అలిసిన వాడవై తన ప్రాణము తెప్పరిల్లుచో ఉన్నప్పుడు, అయ్యా నాకు దాహమేస్తుందని దేవుణ్ణి తలచి అతడు ఒక గుంట తవ్వగా ఆ గుంటలో నుండి దేవుడు అతని దాహము తీర్చుటకు నీళ్లను పుట్టించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గనక నా ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, నీవు ఈ లోకము వైపు జరుగుతున్న వింతల వైపు చూడకు. లోకములో జరుగుతున్న సంఘటనల వైపు చూడకు. లోకములో జరుగుతున్న భయంకరమైన స్థితిగతులను చూడక, ధర్మశాస్త్రమందు దేవుడు జరిగించిన కార్యాలను చూస్తూ తలంచుచో విశ్వాసముతో ముందుకు వెళ్ళినట్లయితే దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఒకానొక దినాన దానియేలును
తన శత్రువులు, తన పగవారు, విరోధులందరూ కలిసి సింహాల బోనులో పడవేసినప్పుడు దానియేలు ఆ సింహాల వైపు చూసి కలవరపడలేదు, సింహాల బోనును చూసి దిగులు పడలేదు. జీవము కలిగిన దేవుని వైపు చూస్తూ ఆయన రక్షిస్తాడని, ఆయన కాపాడుతాడని, సింహాల నోట నుండి ఆయన విడిపిస్తాడని ధైర్యముగా సింహాల బోనులో తను దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఎందుకని? మోషే జీవితములో చేసిన కార్యాలు దానియేలుకు తెలుసు. యెహోవా జీవితములో దేవుడు జరిగించిన కార్యాలు దానియేలుకు తెలుసు గనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు వారితో చేసిన ప్రమాణము నాతోనూ మనతోనూ నెరవేరుస్తాడని ఆయన నిరీక్షణతో సింహాల గుహలో కూడా జడియక, బెదరక, అదరక, నిబ్రము కలిగి దేవుని స్తుతించాడు. ప్రియులాడా, ఆ సింహాల బోనులో దానియేలును దేవుడు రక్షించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ కరువును చూసి నువ్వు భయపడుతున్నావా? రోగాన్ని చూసి నువ్వు భయపడుతున్నావా? సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావా? శత్రువును చూసి భయపడుతున్నావా? ప్రతికూల పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావా? వాటన్నిటి నుండి రక్షించగలిగిన యేసు వైపు చూడు. నీ పక్షాన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు మనందరి హృదయములో దేవుడు స్థిరపరచునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన కార్యములు చూచున్నట్లు నా కనులు తెరువమని భక్తుడన్నట్లుగా ప్రభువా, మా కనులను తెరిచి నీ కార్యాలు చూచే మహాకృపను, దయను అనుగ్రహించి ఈ సందేశము వింటున్న ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించమని యేసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.